సోషల్ మీడియాలో ఎంత వేగంగా ఫేమస్ అవుతారో అంతే వేగంగా మాయమైపోతారు. పూసలమ్మే మోనాలిసా, రాకేష్ మాస్టర్, కుమారి ఆంటీ, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్, వేణుస్వామి, కుర్చీ తాత, బర్రెలెక్క, అఘోరి వీళ్ళంతా ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది కనిపించడమే లేదు. ఇప్పుడు వైరల్ స్టార్స్ 2.0 పై ఓ లుక్ ఇద్దాం. అలేఖ్య చిట్టి ఫేమ్ రమ్య బిగ్ బాస్ సీజన్ 9లో పచ్చళ్ళ పాపగా మారి హౌస్ మేట్స్ పై కాంట్రవర్సీ కామెంట్స్ తో వైరల్ అయ్యింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఈ జంట అంటే సోషల్ మీడియాకి చాలా ఇష్టం. బిగ్ బాస్ తో మరింత ఫేమ్ అయ్యారు మాధురి. ఆ క్రేజ్ తో వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. డాన్సింగ్ కపుల్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఏదైనా వీళ్ళే. వీరిద్దరూ తమ క్రేజ్ ని ఉపయోగించుకుని ప్రమోషన్లు చేసుకుంటూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. రావణ్ ఎప్పుడూ తలతిక్క డైలాగ్స్ తో వైరల్ అవుతుంటాడు. గిరిజా ఓక్ ఇంటర్వ్యూల్లో బోల్డ్ టాక్స్ తో సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్. సినిమా హిట్ కాకపోతే అమీర్పేట్లో డ్రాయర్ మీద తిరుగుతానన్న స్టేట్మెంట్ సూపర్ ప్రమోషన్ అయ్యింది. బార్బరిక్ డైరెక్టర్. తన చెప్పుతో తానే కొట్టుకొని వైరల్ అవ్వగా సినిమా మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నవీన్ యాదవ్ సాంగ్ ఫేమ్ శ్రీదేవి రాథోడ్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఒక్క డ్యాన్స్ తో ఫేమస్ అయ్యింది. ఫైనల్ గా ఐబొమ్మ రవి. రవి అరెస్ట్ తర్వాత వైరల్ అవడం కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆటోల వెనుక పోస్టర్లు కూడా వేసుకునేంతలా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐబొమ్మ రవి రియల్ హీరో అని ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడమే తక్కువ. ఒకప్పుడు బర్రెలెక్క ఎలక్షన్స్ లో ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి పోటీ చేస్తే గెలుస్తాడేమో అనిపించేంత క్రేజ్ ఉంది. సోషల్ మీడియా ఎంత వేగంగా పైకి లేపుతుందో అంతే వేగంగా కింద పడేస్తుంది, కనుమరుగైపోతారు. ఎంతమంది వచ్చి వెళ్ళినా ఐబొమ్మ రవి మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడం ఖాయం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి.